అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు, విజయవాడ ప్రజల బాధలు అర్థం చేసుకున్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల కష్టాలు ఎందుకయ్యా అర్థం కావడం లేదు? ఈ వీడియో అనేది కేవలం ఒక పార్టీని కించపరిచే విధంగా తీసిన వీడియో కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల యొక్క బాధలను తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతోంది. ఏమండి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎంతసేపు ఆ విజయవాడ, ఆ తిరుపతి అదేనా సార్ మీకున్న సమస్య? ఈ రాష్ట్రంలో ఉండే రైతుల గురించి ఒక ఇంటర్వ్యూ అయినా చేశారా? ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఇంకా రైతు భరోసా అదే సార్, మీరు పేరు మార్చి ఎలక్షన్ల ముందు వైసీపీ ఇచ్చే 13,500 రూపాయలకు బదులుగా 20,000 ఇస్తామని హామీ ఇచ్చారుగా. ఏది సార్ అన్నదాత సుఖీభవ డబ్బులు? ఎంతసేపు విజయవాడ వరదలు, తిరుపతి లడ్డు ప్రసాదం, ఇవేనా సార్ సమస్యలు? మా రైతుల బాధలు కనపడవా? మీకు వినపడవా? విజయవాడ, తిరుపతి ఇవి సమస్యలు కాదని చెప్పడం లేదు, కానీ ఇంతవరకు ఖరీఫ్ సీజన్లో పంట వేయడానికి ఇవ్వాల్సిన పంట ఆర్థిక భరోసా అంటే పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా దాని ఊసే లేదు. ఒక్కసారి చూడండి సార్, విజయవాడలో చూసి వర్షాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నాయేమో అనుకుంటున్నారేమో. వర్షాలు పడని జిల్లాలు కూడా ఉన్నాయి సార్. పంట వేయడానికి డబ్బులు లేక మీరు పంట వేయడానికి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వక అప్పులు చేసి పంటలు వేస్తే తీరా పంట మొత్తం వర్షాలు లేక ఇలా ఎండిపోతున్నాయి. ఇప్పుడైనా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు వేయండి సార్. సూపర్ 6 పథకాలకు ఏమన్నా మీరు 6 కొట్టారా? తల్లికి వందనం అన్నారు, ఇంకా ఇవ్వనే లేదు. ఇంకా ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటున్నారు. ప్రతి మహిళకు ఫ్రీ బస్ అని చెప్పారు. ఎక్కడ సార్ ఫ్రీ బస్సు? 18 సంవత్సరాలు నిండిన వారికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు నెల నెల. ఆ ఊసే లేదు కదా సార్. 3 గ్యాస్ సిలిండర్లు దీపావళికి ఇస్తామని అన్నారు, కానీ ఇచ్చేదాకా నమ్మకం లేదు సార్. ఒక పెన్షన్ పెంచి 1వ తేదీన ఇస్తున్నారు. కేవలం పెన్షన్దారులు వారు మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోతుందా సార్? ఇంకా మిగిలిన మహిళలు ఏమైపోవాలి? రైతులు ఏమైపోవాలి? నిరుద్యోగులు ఏమైపోవాలి సార్? సీఎం గారు, ఎలక్షన్ల ముందు ఇంటింటికి వచ్చి అరచి చెప్పారే, ఇప్పుడు వారందరూ ఎక్కడికి వెళ్ళారు సార్? గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు దగ్గరగా ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది సార్ ఒక రైతుల యొక్క బాధలు ఎలాంటివో. ఈ సకాలంలో వర్షాలు పడక చేతికి అందాల్సిన పంట ఎండిపోతుంటే రైతులు పడే బాధలు అర్థమవుతాయి. ఎంతసేపు విజయవాడ వరదలు, తిరుపతి లడ్డు, ఈ 100 రోజులు ఇదే నడిచింది సార్. రాష్ట్రంలో పెన్షన్, ఇసుక అంతే తప్ప మిగిలిన వారు ఏమైపోవాలి సార్? అక్టోబర్ 1 నుండి మందు బావులకి మద్యం రేటు తగ్గిస్తాను అని చెప్పారు. అంటే మద్యం తాగే మందు బావులకు ఉండే విలువ రైతులకు లేదా సార్? కేంద్రం నుండి అందాల్సిన పీఎం కిసాన్ డబ్బులు అయితే అందాయి, కానీ రాష్ట్రం నుండి అందాల్సిన పంట పెట్టుబడి కింద ఇచ్చే డబ్బు మాత్రం అందలేదు. అసలు అన్నదాత సుఖీభవ అనే ఒక పథకం అనేది మీకు గుర్తు ఉందా లేదా సార్? మాకైతే అర్థం కావడం లేదు. మా రైతులకు ఇది ఎవరికి కించపడడానికో తక్కువ చేయడానికో తీసిన వీడియో అయితే కాదండి. తప్పు ఉంటే ఖచ్చితంగా క్షమించండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు అధికారం రాకముందు ప్రతి ఒక్క సమస్య మీ సమస్యగా ఎదిరించి నిలబడినారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు సార్ మీరు? విజయవాడ వరదల్లో అయితే వరద వచ్చిన ఒక వారానికి వచ్చి మీరు చూశారు. ఏం సార్ కనపడదా? ఇప్పుడైతే ఏకంగా తిరుపతిలో లడ్డు ప్రసాదంలో జరిగిందని చెప్పేసి దీక్షల మీద దీక్షలు తెస్తున్నారే, ఈ రైతుల కష్టాలు మీకు కనపడవా సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల యొక్క బాధలను అర్థం చేసుకోండి సార్. ఇప్పుడైనా పథకాలు అమలు చేయండి సార్. ఎవరిని కించపడడానికి మాత్రం కాదండి. మరి ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ఈ వీడియో ఎవరైతే రైతుల యొక్క కష్టాలు అర్థం చేసుకున్న వారు ఉంటారో వారందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.